ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశం భూమి మీద మానవులకు జన్మనిచ్చిన పరలోకపు తండ్రిని గురించిన సమాచారం అనేక మందికి చేరవేయాలి. తండ్రి ఎవరో ఎరగక, ఈ జన్మ ఎవరిచ్చారో ఎరుగక, ఈ సృష్టిని ఎవరు కలిగించారో తెలియకుండా వారి జీవితాలను ముగిస్తున్న వారికి జీవిత గమ్యాన్ని ఏర్పాటు చేయాలి. పుట్టించిన దేవుణ్ణి జ్ఞాపకం చేయాలి. ఆ దేవుడు భూమి మీద ఎలా బ్రతకమన్నాడో కొన్ని విషయాలు చేరవేయాలి. ఆ ఉద్దేశంతోనే ఈ సభలను ఏర్పాటు చేయటం జరిగింది. ప్రియులారా, బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరికి ఈ బైబిల్ను రాయించిన దేవుడు మానవులందరికీ తండ్రి, సృష్టికర్త ఒక బాధ్యతను మన భుజాలపైన మోపాడు. అది భారం కాదు, బాధ్యత. ఏంటి ఆ బాధ్యత అంటే, యోధా గారు రాసిన పత్రిక ఉంటుంది బైబిల్లో. ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది, 1వ అధ్యాయం ఉంటుంది యోధా పత్రిక. దయచేసి అందులో 22వ వచనం ఒకసారి మీరు చూడండి. యోధా పత్రిక 22వ వచనం చదువుతున్నారు. సందేహపడు వారి మీద అదండి క్రైస్తవుడు కనికరం చూపించాలి. ఎవరి మీద కనికరం చూపించాలి అంటే, సందేహపడుతున్నారట. దేవుడెవరో తెలియక సందేహంలో ఉన్నారు. ఈ సృష్టిని ఎవరు కలిగించారో తెలియక సందేహపడుతున్నారు, అనుమానపడుతున్నారు. లేదా కొంతమంది అసూయపరులుగా మారిపోయారు సందేహంతో. దేవుడు అని చెబుతుంటే చాలా మందికి నచ్చటం లేదు, బాధపడేవారు ఉన్నారు, అక్కసుతో దాడులు చేసేవారు ఉన్నారు, రకరకాల మనుషులు ఉన్నారు దేవుడి విషయంలో. ఇది గమనించి అంటున్నాడు దేవుడు అక్కడ, ఎవరైనా సందేహపడుతున్నారా దేవుడి విషయంలో, వాళ్ళ విషయంలోనట క్రైస్తవుడట కనికరం చూపించాలట. ఏమండి, మాట మీరు ఎక్కడ వింటారు చెప్పండి? కనికరం అన్న మాట ఎప్పుడు వింటారు, ఎక్కడ వింటారు మీరు చెప్పండి? కనికరము, జాలి, దయ, ఈ మాటలు మనం ఎప్పుడు వింటాం? మీరు ఎప్పుడైనా బాగా ఆలోచించారో లేదో? ఎవరైనా ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు, ఎవరైనా ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు, ఎవరైనా ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద కనికరం చూపించండి అని అడుగుతారు. మీరు చూడండి, అప్పుడప్పుడు అనాథాశ్రమానికి విరాళాలు అడగడానికి వచ్చిన వారు ఒక మాట రాస్తారు ఆ బాక్స్ మీద. మీరు చూసారో లేదో? అనాథ పిల్లల పైన మీ కనికరాన్ని చూపించండి అంటే అర్థం ఏంటి? మీరు బట్టలు ఇస్తే బట్టలు ఇవ్వండి, డబ్బులు ఇస్తే డబ్బులు ఇవ్వండి, కనికరం చూపించండి. వాళ్ళు ఆపదలో ఉన్నారు, వారు కష్టంలో ఉన్నారు. బాగా వినాలి నేను చెప్పేది ఈరోజు. క్రైస్తవుడు సమాజం పైన కనికరం కలిగి ఉండాలి, కనికరపడే హృదయం ఉండాలి. లోకానికి కనికరించటం అనేసరికి డబ్బులు ఇవ్వటమో, ఆస్తులు ఇవ్వటమో, లేదంటే వాళ్ళకి ఏదో రక్తం అవసరమైతే రక్తం ఇవ్వటమో, ఒక పూట భోజనం ఇవ్వటమో, ఇది మాత్రమే కనికరం చూపించటం అంటే అది మాత్రమే అని అనుకున్నారు. కానీ ఇక్కడ మనం దేవుని పిల్లలం, క్రైస్తవులం, బైబిల్ కలిగిన వాళ్ళం, రక్షణ పొందుకున్న వాళ్ళం, దేవుడు అంటే ఎవరో ఎరిగిన వాళ్ళం. స్పష్టంగా బాగా వినాలి, క్రైస్తవుడికి దేవుడి గురించి స్పష్టమైన అవగాహన ఉంది. ఈ జీవితం ఎవరిచ్చారో అవగాహన ఉంది. మరణం తర్వాత ఏమైపోతామో అవగాహన ఉంది. మనిషి అనగానే 2 భాగాలు, శరీరము, ఆత్మ. శరీరం 60-70 ఏళ్ల తర్వాత మట్టిలోనికి వెళుతుంది. ఆత్మ తిరిగి దయచేసిన దేవుని యొద్దకు వెళుతుంది. దానికి నిత్య నరకమైన వెళుతుంది, నిత్య జీవానికైనా వెళుతుంది. ఈ క్లారిటీ జీవితం పట్ల కానీ దేవుడి పట్ల కానీ క్లారిటీ ఉన్నది ఎవరికి అంటే క్రైస్తవులకి. ఇప్పుడు అక్కడ దేవుడు మనతో ఏం చెప్తున్నాడు?
సందేహపడు వారి మీద మీరేం చేయాలి? కనికరం చూపండి. కొంచెం మీకున్న క్లారిటీ వాళ్ళకి లేదు, మీకు అందిన జ్ఞానం వాళ్ళకి అందలేదు, మీకు తెలిసిన సమాచారం వాళ్ళకి దొరకలేదు, ఇంకా దేవుడు ఎవరో స్పష్టమైన అవగాహన లేదు, వెతుకుతున్నారు, ఇంకా వెతుకులాట్లో ఉన్నారు. దేవుడు అంటే ఎవరో, దేవుడు ఎక్కడ ఉంటాడో వెతుకులాట్లో ఉన్నారు. ఎక్కడ ఉంటాడో దేవుడు తెలియదు ఇప్పటికొచ్చి, దేవుడు ఎలా ఉంటాడో తెలియదు ఇప్పటికొచ్చి. అలా సందేహపడిపోతున్న సమాజం మీద మీరు ఏం చేయాలట? కనికరం చూపించండి. క్రైస్తవుడా, కనికరపడు వాళ్ళ మీద. నా గురించిన సమాచారం తెలీదు, నా జ్ఞానం తెలీదు, వాళ్ళ జన్మ తెలీదు, ఈ సృష్టిని ఎవరు కట్టారో తెలీదు, సందేహంలో ఉన్నారు. ఏమంటే ఈరోజు మీకు 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 అర్థం కావాలి అంటే, సామాన్యుడు మొదలుకొని శాస్త్రవేత్త వరకు చాలా సందేహాలు ఉన్నాయి. మీకు తెలుసో లేదో? తెలుసా మీకు? సామాన్యుడికి ఉన్న సందేహాలు ఏంటో చెప్పనా? మీరు లోకంలో ఇప్పటికో ప్రశ్న ఉంది, ఎవరి దగ్గర సమాధానం లేదు దానికి. ఏంటో ప్రశ్న అంటే, కోడి ముందా గుడ్డు ముందా అని అడగండి. ఇది సందేహమా కాదా లోకానికి? మీరు చెప్పండి. సందేహమే. ఆన్సర్ అడగండి ఎవరి దగ్గరికి వెళ్ళి. మీ తాతయ్య గారిని అడగండి, పోనీ ఆయన బాగా సీనియర్ కదా, సీనియర్ సిటిజన్ కదా, మీ తాతయ్యని అడగండి, కోడి ముందా గుడ్డు ముందా అని అడగండి. ఆయన దగ్గర ఆన్సర్ లేదు. మా తాతల నాటి నుంచి ఇది ప్రశ్నే అంటాడు ఆయన. చెట్టు ముందా విత్తనం ముందా సందేహం ఉందా లేదా? ఉంది. ఇది సామాన్యుల సందేహాలు. అంటే సామాన్యులు అనగానే పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కాని వాళ్ళు, మేధావులు కాని వాళ్ళు, పండితులు కాని వాళ్ళు, సామాన్యునికి ఉన్న సందేహాలు ఇవి. సమాధానం లేదు ఎవరి దగ్గర. ఇకపోతే శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళకి ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఏంటంటే వాళ్ళు కాస్త ప్రయోగాలు చేసి ఈ భూమి మీద, ఆకాశం మీద, ఆకాశంలో ఉన్న నక్షత్రాల మీద, గ్రహాల మీద, గ్రహ శకలాల మీద, అన్నిటి మీద ప్రయోగాలు చేస్తే వాళ్ళకి అర్థమైంది ఒకటే, ప్రతిదీ కూడా ఒకదాన్నొకటే ఆకర్షిస్తుంది, ఒకదాన్నొకటే ఆకర్షించి పట్టుకుంది. దీన్ని మరొకటి ఆకర్షిస్తుంటే, మరొకటి ఆకర్షిస్తుంటే, మొత్తం ఈ టోటల్ విశ్వంలో ఉన్నవన్నీ కూడా ఒకదాన్నొకటే ఆకర్షించి పట్టుకున్నాయి. వీటి మధ్యలోనికి ఆకర్షణ శక్తి ఎలా వచ్చింది అంటే, వీటన్నిటికీ పైన ఒక మహా ఆకర్షణ శక్తి ఏదో ఉంది, అది వీటన్నిటిని ఆకర్షించి పట్టుకుంది. దానికి వాళ్ళు ఇంగ్లీష్లో పెట్టుకున్న పేరు ది గ్రేట్ అట్రాక్టర్ అని పెట్టుకున్నారు. మాకు తెలియని సూపర్ న్యాచురల్ పవర్ ఏదో ఈ విశ్వం మొత్తాన్ని లాగి పట్టుకుంది, ఆకర్షించి పట్టుకుంది. అది ఏంటో మాకు తెలీదు, సందేహం ఇప్పటికీ వాళ్ళకి. విశ్వానికి అంచు తెలీదు, ఇప్పటికీ సందేహం వాళ్ళకి. గాలి ఎటువైపు నుంచి విసురుతుందో వాళ్ళకి తెలీదు, సందేహం ఇప్పటికీ. తల్లి చూలాలి గర్భంలో ఎముకలు ఏ రీతిగా ఎదుగుతాయో అది వాళ్ళకి తెలీదు, ఇప్పటికీ. శాస్త్రానికి అవన్నీ సందేహాలండి. బాగా వినాలి. క్రైస్తవుడు అనేసరికి సామాన్యుడు అనుకున్నారు, చిన్నవాడు అనుకున్నారు. ఏమంటే మన చేతుల్లో ఈజీగా దొరుకుతున్న బైబిల్ చదవక, జ్ఞానం మనకి తెలియక, ప్రపంచం మన ముందు గొప్పదిగా కనబడుతుంది తప్ప, మీరు నిజంగా మీ తండ్రి మాటలు నమ్మి విశ్వసించి బైబిల్ని కనుక మీరు చదివితే లోకంలో ఎవ్వరికి తెలియనివన్నీ కూడా మీకు తెలుస్తాయి. నేను ఇక్కడ ఇంకోటి చెప్పాలి. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలకు ఏవి సందేహాలు చెప్పాను, సామాన్యులకి ఏవి సందేహాలు చెప్పాను, ఆ ప్రతి దానికి ఆన్సర్ బైబిల్లో ఉంది. నేను ఇప్పుడు అవన్నీ చెప్పలేను, మాకున్న టైంలో, ఉన్న కొద్ది టైంలో అన్నట్లుగా ఆన్సర్ చెప్పలేను. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి దానికి సామాన్యుడు మొదలుకొని శాస్త్రవేత్త వరకు ఎవరికైతే సందేహాలు ఉన్నాయో ఆ సందేహాలన్నిటికీ బైబిల్లో సమాధానాలు ఉన్నాయి. ఇప్పుడు ఇందా మీరు చదివిన మాట ఇప్పుడు చదవండి, ఎంత బాగుంటుందో. 22వ వచనం, సందేహపడు వారి మీద కనికరపడండి. కాస్త వాళ్ళకి వెళ్ళి నా జ్ఞానం చెప్పండి. వాడు సందేహంలో ఉన్నాడు, తెలియక, క్లారిటీ లేదు వాడికి అన్నాడు దేవుడు. పిల్లరా, క్రైస్తవుడు ఎంత గొప్పవాడో మీరు ఆలోచించాలి. ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న బైబిల్ ఎంత గొప్పదో మీరు ఆలోచించాలి. మీరు పొందుకున్న రక్షణ ఎంత గొప్పదో ఆలోచించాలి. మీరు నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడో ఆలోచించాలి. మీరు పట్టుకున్న బైబిల్ యొక్క సత్తా, స్టాండర్డ్ ఏ లెవెల్లో ఉందో మీరు ఆలోచించాలి. అంటే భూమి మీద ప్రతి సందేహానికి సమాధానాలు చెప్పగలిగిన గ్రంథము బైబిలు అనగానే. క్రైస్తవుడు కూడా జ్ఞానం ఉంటుంది. నువ్వు బైబిల్ బాగా నేర్చుకుంటే నీకు ఆ జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు ఇంతకీ సందేహపడు వారికి సమాధానాలు చెప్పండి అని లేదు అక్కడ. ఏమన్నది చెప్పండి అక్కడ?
సందేహపడు వారి మీద మీరేం చూపాలట? కనికరం ఎందుకు చూపాలండి? ఆ సందేహంలో గనక వాడు చచ్చిపోతే వాడికి ఏమైనా ప్రమాదం ఉందా? ఉంది. బాగా వినాలి. ఈ సృష్టి ఎవరో కట్టారో తెలుసుకోకుండా చచ్చిపోతే వాడికి ఏమైనా ప్రమాదం ఉందా? ఉంది. వాడికి జన్మ ఎవరిచ్చారో తెలియకుండా వాడు చచ్చిపోతే సందేహంతో వాడికి ప్రమాదం ఉందా? ఉంది. పెద్ద ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం చిన్నది కాదు. ఆ ప్రమాదం నుండి ఎవడు తప్పించలేడు. ఆ ప్రమాదం బాధ, ఆ ప్రమాదం వలన కలిగే బాధ వర్ణించలేనంత పెద్దది. కనుక క్రైస్తవుడా, కాస్త కనికరపడవా? సమాజం మీద సందేహపడు వారి మీద కనికరపడవా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి దైవజ్ఞానం నేర్పించవా? వాళ్ళకి సువార్త చెప్పవా? వాళ్ళకి బైబిల్లో రాయబడిన సంగతులు చెప్పవా అన్నాడు. ఆ బాధ్యత కలిగి ఈ ఊరికి, ఈ గ్రామానికి మేము వచ్చాం అంతే. ఈరోజు వాక్యం చెప్తామండి, మేము వెళ్ళిపోతామండి. ప్రకటించమన్నాడు, ప్రకటిస్తాం. స్థానికంగా దేవుడు ఇదిగో వేదిక మీద నిలబెట్టిన దైవజనులను నిలబెట్టాడు. వాళ్ళతో ఈ గ్రామాన్ని కాపాడుకుంటాడు. వాళ్ళతో ఆయన జ్ఞానం అంతా ఈ గ్రామంలో ఉన్న పిల్లలకి వినిపిస్తాడు. పిల్లరా, సందేహపడు వారి మీద మీరు కనికరపడండి అని ఎందుకన్నాడు తెలుసా? తర్వాత మాట చదవండి అక్కడే. సందేహపడు వారి మీద కనికరపడండి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని లాగి. అంటే ఇప్పుడు ఈ సందేహపడి వాడు చచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు చెప్పండి నాకు? ఎక్కడికి వెళ్తున్నాడు? అగ్నిలోనికి వెళ్ళిపోతున్నాడు. ఆ అగ్నిలోనికి వెళ్ళిపోతున్న వాడి మీద మీరు కనికరపడరా? జాలి చూపించరా? ప్రేమించరా వాడిని? క్రైస్తవుడా, నువ్వు ప్రేమ కలిగిన వాడు కదా. యేసుక్రీస్తు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి చెప్పండి? టక్కున గుర్తొచ్చేది యేసుక్రీస్తు అనగానే గుర్తొచ్చేది ప్రేమమయుడు కదండి. మరి ఆయన్ని నమ్మిన నీలో కూడా ఏముండాలి? ఇప్పుడు ప్రేమ ఉండాలి కదా. ఆ కనికరపడే వాళ్ళ మీద నువ్వేం చూపించాలి? ప్రేమ చూపించాలి కదా. నిజం కదండి. మీరు బాగా లోతుగా ఆలోచించండి. ఆ వచనం ఎంత బాగుంది, ఎంత హృదయాన్ని కదిలిస్తుంది. అది అగ్నిలో నుండి లాగినట్టు ఆ సందేహపడిన వాడు, దేవుడంటే ఎవడో ఎరగని వాడు, ఈ జన్మ ఎవరిచ్చారో గుర్తించిన వాడు, తన ఇష్టానుసారం తన పాపంలో బ్రతుకుతున్నవాడు అగ్నిలోనికి వెళ్ళిపోతాడు. కొంచెం వాడిని లాగవా, రక్షించవా అన్నాడు. ఎంత బాగుందండి దేవుడు, ఎంత బాగున్నాడు. ఆయన మాట ఎంత బాగుంది. ఆ మాటలో మన భుజాల పైన మోపిన బాధ్యత ఎంత ఉంది ఆలోచించు నువ్వు. నేను నమ్మేశాను ప్రభుని, నా కుటుంబం నమ్మింది ప్రభుని, మేము క్షేమంగానే విన్నాం, మేము గుడికి వెళ్ళిపోతున్నాం, మమ్మల్ని మేము రక్షించుకున్నాం అని నువ్వు అనుకుంటున్నావేమో. బైబిల్ అంతా కలిసి మనకి ఏం బోధించిందో తెలుసండి? అసలు బైబిల్ పట్టుకున్న మనకి, బైబిల్ ఆదికాండం మొదలుకొని, బాగా వినండి, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం చివరికి ఈ బైబిల్ మొత్తం మనకి చెప్పేది ఏంటో తెలుసా? ఒకే ఒక మాట చెప్తుంది. గలతీయులకు రాసిన పత్రిక తీయండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చదవండి బైబిల్లో. గలతీ పత్రిక గలతీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నారండి. ధర్మశాస్త్రం అంతయు అన్నాడు చూడండి. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తుందట. ఆను ఒక్క మాటలో సంపూర్ణం అంటే అర్థం ఏంటి? క్లోజ్. ఆ ఒక్క మాట నువ్వు పాటిస్తే, బాగా వినాలి, ఆ ఒక్క మాట నువ్వు పాటిస్తే బైబిల్ మొత్తం నువ్వు పాటించినట్టే అన్నాడు. ధర్మశాస్త్రం అంతయు, ఆ పదం చూడండి ఎలాగుందో. ధర్మశాస్త్రం అంతా, బైబిల్ మొత్తం. ఆదికాండం చదువుతున్నావా? నిర్గమకాండం చదువుతున్నావా? లేవికాండం చదువుతున్నావా? పంచకాండాలు అయిపోయినాయా? 5 కాండాలు అయిపోయినాయా? ద్వితీయోపదేశ కాండం వరకు, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మీరు అలా చదువుకోండి. బైబిల్ అంతా చదువుకోండి. ప్రకటన వరకు చదువుకోండి. ఈ మొత్తం ధర్మశాస్త్రం అంతానట నీకు నేర్పిస్తున్నది ఒకటేనట. ఏమి నేర్పిస్తుంది చెప్పండి? నిన్ను వలె నీ పొరుగు వాణిని ప్రేమించు. ఏమండి, దేవుడు అక్కడ చాలా క్లారిటీగా ఒక విషయం చెప్తున్నాడు. ధర్మశాస్త్రం, బైబిల్ అండి చాలా డిఫరెంట్ అండి. దేవుడు మాటే ఒక డిఫరెంట్. పట్టుకుంటేనే కానీ అందులో ఉన్న సారం కానీ అందులో ఉన్న భావం కానీ మనకు కరెక్ట్గా అర్థం కాదు.
ధర్మశాస్త్రం అంతా పొరుగువాడిని ప్రేమించు అని చెప్పిందని లేదు అక్కడ. అలాగుందా? ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. ఆ పదం అర్థమైందో లేదో మీకు? ఎలా ప్రేమించాలట పొరుగువాడిని? ఎలా ప్రేమించాలట? నిన్ను వలె అంటే నిన్ను నీవు ఎలాగైతే ప్రేమించుకుంటావో పొరుగువాడిని అలాగే ప్రేమించాలి. వెరీ గుడ్. ఇక్కడ ఒక మాట అడుగుతాను, అందరూ నా వైపు చూడాలి. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించడం అంటే మీకు అది అర్థం కావడానికి ఇక్కడ కొన్ని ఉదాహరణలు చెప్తాను. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే, నీ బర్త్డేకి కొత్త చీర కొనుక్కున్నావు, పక్కా ఆవిడ బర్త్డే వచ్చింది, అక్క మొన్నే కొనుక్కున్నాను బర్త్డేకి ఒక్కసారే కట్టుకున్నాను ఇది కట్టేసుకో అంటావా? అది నిన్ను వలే ప్రేమించడమా? ఆ ప్రేమలో కపటం లోపం ఉందా? అర్థమవుతుంది మీకు నెమ్మదిగా. ఇందులో కపటం ఉంది ఎక్కడో. ఏంటి? నీకైతేనేమో ఫ్రెష్ ఫస్ట్ హ్యాండ్ అప్పుడే తెచ్చింది కొత్త చీర కట్టుకుంటావా? పక్కోడికి బర్త్డే గిఫ్ట్ ఇచ్చినప్పుడు అరిగిపోయింది చిరిగిపోయింది ఒకసారి కట్టేసింది ఇవ్వటం. ఏమంటే నిన్ను వలే నీ పొరుగుడిని ప్రేమించడమా? అది పొరుగుడిని ప్రేమించడమా? అది ప్రేమ కాదని నేను అంటం లేదు. మరి ఒకసారే కట్టుకున్నారంటే కొత్త చీరే కదండి, అది ఇవ్వడానికి కూడా మనసు ఉండదు కొంతమందికి. చిరిగిపోయినా చిరిగిపోవాలి తప్ప పక్కోడికి అసలు ఇవ్వడానికి మాత్రం మనసు రాదు. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. లోకానికి క్రైస్తవుడికి తేడా చెప్తాను, బాగా వినాలి. ఆ మాట ఎక్కించుకోవాలండి. ఆ ఒక్క మాట ఈ రాత్రి చెప్పి నేను క్లోజ్ చేసేస్తానండి. నేను పెద్దగా ఎక్కువ బైబిల్లో ఏమి తిప్పను, మీకు టైం లేదు, సరిపోదు. మనకున్న డిస్టర్బెన్స్లో మీకు ఏం చెప్పినా అర్థమవుతుంది. ఈ సౌండ్ కూడా మీకు వినపడుతుందో లేదో డౌట్ నాకు. చివరికి వినపడుతుందా? మన సౌండ్ కంటే బయట సౌండ్లు బాగున్నాయి. జాగ్రత్తగా ఎవరంటే, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించాలి. నిన్ను వలే నిన్ను వలే నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించాలి అంటే, నీకు ఎలాగైతే అన్ని మంచివి కావాలనుకుంటావో, నువ్వు ఎలాగైతే సంతోషంగా ఉండాలనుకుంటావో, కొత్త చీర కట్టుకుంటే నీకు సంతోషం వస్తుంది, కొత్త బట్టలు వేసుకుంటే నీకు సంతోషం వస్తుంది, ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే నీకు సంతోషం వస్తుంది. నువ్వు ఎలాగైతే నువ్వు ప్రేమించుకుని ప్రతి దాంట్లోనే నేను సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని నువ్వు ఎలాగైతే కోరుకుంటావో, నిన్ను వలే నీ పొరుగుని ప్రేమించమని చెప్పింది బైబిల్. పొరుగు వారిని ప్రేమించమని చెప్పిందా? రక్త సంబంధికులను ప్రేమిస్తే చాలని చెప్పిందా? ఏమంటే ఇక్కడ మనం నిజాన్ని మాట్లాడుకుందాం. మన ప్రేమ ఎవరి వరకు వెళ్ళి ఆగిపోతుంది? నిజాలు మాట్లాడుకుందాం. మన అక్క అంటే మనకి చాలా ఇష్టం, మన తమ్ముడు అంటే ఇష్టం, మన చెల్లి అంటే ఇష్టం. మన ఇరుగు పొరుగులో ఒక ఇల్లు ఉంది, వయసు చిన్నదే, నీకు చెల్లి అవుతుంది. మీ సొంత చెల్లిని ప్రేమించినట్టుగా ఈ చెల్లిని ప్రేమిస్తావా? నిజాలు మాట్లాడుకుందాం. అవుతుందా? అవదు. ఇప్పుడు చెప్పనా, ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అన్న ఒక్క మాటలో సంపూర్ణం. ఇప్పుడు చెప్పండి, నీ చెల్లిని ప్రేమించినట్టుగానే ఎదురుగ్గా ఉన్న అవతల వాళ్ళ చెల్లిని కూడా ప్రేమించగలిగితే అప్పుడు నువ్వు కంప్లీట్ ధర్మశాస్త్రాన్ని నువ్వేం చేస్తున్నావు? పాటిస్తున్నట్టే. ఆ స్టాండర్డ్కి మన మనసు వచ్చిందో ఆలోచిద్దాం. ఇంకా చెప్తాను నేను. నిన్ను వలే నీ పొరుగుడిని ప్రేమించు, నిన్ను వలే నీ పొరుగుడిని ప్రేమించు అంటే అర్థం ఏంటో తెలుసండి? ప్రేమించడం అనేసరికి లోకానికి అర్థమైంది ఏంటంటే, ప్రేమ అనగానే లోకానికి అర్థమైంది ఏంటంటే, తల్లిదండ్రుల ప్రేమ, పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, పిల్లలకి చదువులు చెప్పించాలి, పిల్లలకి ఉద్యోగాలు రప్పించాలి. అది తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించటం. భార్య భర్తను ప్రేమిస్తున్నాడు, భార్య భర్తను ప్రేమిస్తుంది. ఈ ప్రేమకు కొలమానాలు ఏంటంటే, చక్కగా వండి పెట్టాలి, ఆయన బట్టలు ఉతకాలి, ఆయనకి ఏదైనా కష్టం వస్తే కష్ట నష్టాల్లో తోడుగా ఉండాలి, అంతే. అది భార్య ప్రేమ. భర్త భార్యను బాగా ప్రేమిస్తున్నాడు, దీని కొలమానాలు ఏంటి? ఆవిడ కోరిన చీరలల్లో కొనివ్వాలి, ఆవిడ తల్లిగారింటికి ఎప్పుడు తీసుకెళ్ళమంటే అప్పుడు తీసుకెళ్ళాలి, ఆవిడ సినిమాలకి తీసుకెళ్ళమంటే సినిమాలకి తీసుకెళ్ళాలి. అప్పుడు భర్త భార్యను బాగా ప్రేమిస్తున్నాడు. ఇవి ప్రేమలు అంటే నేను అంటున్నాను, ఇవి ప్రేమలా? ఇవి ఒకవేళ ఇవి ప్రేమ అని మీరు అనుకుంటే, ఆ ప్రేమ
నీ ఆత్మను రక్షించే ప్రేమ అంటున్నాను నేను. ఇది ఆత్మను రక్షించే ప్రేమ. ప్రేమ అంటే అర్థం ఏంటో తెలుసండి? దానికి డెఫినేషనే తెలియదు అంటాను లోకానికి నేను. ప్రేమ అన్న పదానికి నిర్వచనం బైబిల్లో ఉంది. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, మీరు బైబిల్ తీయండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక తీయండి, 3వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం అండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని మనం తెలుసుకొనుచున్నాము. ఆ పదం చూడండి. మనము కూడా మన సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. అలా పెట్టగలిగితే అప్పుడు నీలో ప్రేమ ఉంది. రైటా రాంగా? ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టాడు కనుక దీని వలన ప్రేమ ఏంటో మనకి తెలిసింది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు యేసుక్రీస్తుల వారు మన కోసం ప్రాణం దేనికోసం పెట్టాడు? మన శరీరాన్ని రక్షించడానిక, ఆత్మను రక్షించడానిక? బాగా ఆలోచించాలి లోతుగా. నేను చెప్పే ప్రతి వచనము సారం, ఎసెన్స్ తీసుకోవాలి మీరు. అందులో ఉన్న లోతులు తీసుకోవాలి, అందులో ఉన్న భావాలు తీసుకోవాలి. అప్పుడే మనం ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తాం. మళ్ళా చెప్తాను. ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టాడు. యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టింది దేన్ని రక్షించడానికి? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చాను. ఎందుకు వచ్చాడు? ఎందుకు? పాపులకు వచ్చిన ప్రమాదం ఏంటి? ఇందా మీరు చదువుకున్నదే, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని లాగి రక్షించాలి. పాపిగా మరణిస్తే, దేవుడు ఎవరో తెలియకుండా సందేహాలతో చచ్చిపోతే వెళ్ళిపోతాడు వాడు నరకానికి. అలా నరకానికి, అగ్నిలోనికి జారిపోతున్న వాళ్ళు రక్షించడానికే యేసుక్రీస్తుల వారు సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. అది ప్రేమంట. అంటే ఇప్పుడు ప్రేమ అంటే మనకి చిన్నగా అర్థమవుతున్నది ఏంటంటే, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు అంటే మనకు అర్థమవుతున్నది ఏంటంటే, ఏమంటే క్రైస్తవులకి నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు అనగానే ఏమర్థమైందంటే, మనం క్రైస్తవులు కదండి, ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమకి చిహ్నాలు, ప్రేమకి గుర్తులేంటి? మనం ప్రేమ కలిగి ఉండాలి కనుక మనం ఏం చేయాలి? ఇప్పుడు బట్టలు పంచుదాం, అంతేనండి. ప్రేమకు గుర్తుగా మనం ఏం పంచుదాం? బట్టలు పంచుదాం, పళ్ళు పంచుదాం, అంతే కదండి. క్రైస్తవులు చేసే సేవలు. చాలా మంది క్రైస్తవులు అంటే నిన్ను వలె నీ పొరుగుని ప్రేమించడం అంటే బట్టలు ఇవ్వటమో, డబ్బులు ఇవ్వటమో, పళ్ళు ఇవ్వటమో, చదువు చెప్పించటమో, ఇది మాత్రమే ప్రేమ అనుకుని ఆగిపోయారు. నేను అది ప్రేమ కాదు అని అంటం లేదు, ప్రేమ లేకపోతే చేయలేరు అవి. కానీ అవతల వాడే ఆత్మను రక్షించే అంత ప్రేమ అంటున్నాను నేను. అది మనం బట్టలు ఇచ్చి అవతల వాడి ఆత్మను రక్షించగలమండి? యాపిల్ పండు ఇచ్చి రక్షించగలమా? మీరు చెప్పండి. చదువు చెప్తే వాడు ఆత్మ రక్షించబడుతుందా? వాడికి చెప్పవలసింది ఏంటి చెప్పండి? ఏం చెబితే వాడు జీవంలోనికి వస్తాడు? ఏం చెబితే వాడు ఆత్మను వాడు రక్షించుకుంటాడు? ఎందుకంటే బైబిలు నిన్ను వలె నీ పొరుగు వాళ్ళని ప్రేమించు అంటే, నువ్వేమో చక్కగా రక్షణ తీసుకున్నావు, బాప్తిసం తీసుకున్నావు, గుడికి వెళ్ళిపోతున్నావు, యేసుప్రభు రెండో రాకల్లో వస్తే నీ జీవితం, నీ జీవనం వాక్యానుసారంగా ఉంటే నువ్వు పరదేశకి వెళ్ళిపోతావు, పరలోకానికి వెళ్ళిపోతావు. కానీ పొరుగువాడిని ప్రేమించరా అంటే, ప్రేమ పేరు చెప్పి వాడికి యాపిల్ పండు ఇచ్చి ఊరుకున్నావు, వాడికి జతబట్టలు ఇచ్చి ఊరుకున్నావు, దీన్నే ప్రేమ అనుకున్నావు. లేదా వాడు కష్టంలో ఉంటే ఒక 1000 రూపాయలు సహాయం చేసి ప్రేమ అనుకుని ఊరుకున్నావు. ఇప్పుడు బైబిల్ యొక్క లోతుల్లోనికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. ప్రేమించటం అంటేనండి, యేసు ప్రభు మనల్ని ప్రేమించి మన ఆత్మను రక్షించడానికి తన ప్రాణం పెట్టాడు. నిన్ను కూడా నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు. ప్రేమించటం అంటే వాడి ఆత్మను రక్షించడానికి నువ్వు పడే కష్టాలు, వాడి ఆత్మను రక్షించడానికి నువ్వు ఆలోచించే ఆలోచనలు, నువ్వు చేసే పనులు, నువ్వు వెచ్చించే నీ కష్టం, ఇది పొరుగువాడిని ప్రేమించడం అంటే. ఏమంటే మీరు చెప్తున్నది అంతా బైబిల్లో ఉందా అనుకుంటారేమో. బైబిల్లో చూపిస్తాను. ఇప్పుడు పౌలు గారు చెప్తున్న ఒక మాట తీయండి. కొరింథీయులకు రాసిన పత్రిక తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, బైబిల్ తీసుకోవాలి అందరూనే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం చదవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. పౌలు గారికి ఆ రోజు కృపావరాలు ఉన్నాయి. దెయ్యాలను వెలగొట్టే శక్తి ఉంది. ఏమంటే ఆ రోజు స్వస్థతలు చేసే శక్తి ఉంది. వాక్యం బాగా చెప్పగలడు. ధర్మశాస్త్రం బాగా ధ్యానించాడు. జ్ఞానం కలిగిన వాడు, పత్రికలు రాయగలిగిన వాడు, మహా విశ్వాసం కలిగిన వాడు. ఆయన జీవితంలో ప్రభు పక్షాన్ని ఎన్ని శ్రమలు వచ్చినా భరించి అనేక మంది శిష్యులను తయారు చేసిన గొప్ప విశ్వాసం కలిగిన వాడు. ఇంత భక్తిపరుడు. దానికి తోడు ఆయన చేసిన సేవ చాలా పెద్ద సేవ. ఖండాలు తిరిగేశాడు. సంఘాలు కట్టేశాడు. శిష్యులు తయారు చేశాడు. అలాంటి ఆయన మాట్లాడుతున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. మాట్లాడుతూ మొదటి వచనంలో అంటున్నాడు, 13వ అధ్యాయం 1వ వచనంలో, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే. బాగా వినాలి. నాకు గనక ప్రేమ లేకపోతే, నాకు భాషలు మాట్లాడే వరం ఉంటే ఏంటి, స్వస్థతలు చేసే వరం ఉంటే ఏంటి, నేను వేల మందికి సువార్త చెప్పేస్తే ఏంటి, సంఘాలు కట్టేస్తే ఏంటి, నాలో గనక ప్రేమ లేకపోతే, జాగ్రత్తగా వినాలి ఇది, ప్రేమ లేని వాడనైతే మ్రోగడి కంచును గనగనలాడు తాళమునయ్యుందును. అంటే నేను మాట్లాడుతున్న మాటలు, నేను మాట్లాడుతున్న భాషలు ఇవన్నీ తాళాలు లాగా మిగిలిపోతాయి తప్ప పనికిరానివిగా ఉండిపోతాయి అవి అన్నాడు. ప్రేమ లేనివాడనైతే అంటున్నాడు. ఏమండి, ఇది చాలా డీప్ సబ్జెక్ట్ ఆయన చెప్తున్నది. నా సహాయ శక్తిలో ప్రయత్నం చేస్తాను మీకు అర్థం చేయించడానికి. మీరు కష్టపడాలి, ఆలోచించాలి. ఆలోచిస్తూ వచనం చదవాలి. నాకు భాషలు మాట్లాడే వరం ఉంది. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను. అంటే దేవుడికి బాగా ఇష్టడైతేనే కానీ ఇలాంటి వరాలు ఇవ్వడు. ఆ కాలంలో ఆ కాలానికి ఈ అవసరం కనుక సంఘానికి దేవుడు ఆ వరాలు వాళ్ళకి ఇచ్చాడు. అపోస్తులకి ఆ వరం నాకుంది, నేను భాషలు మాట్లాడగలను. ఒకవేళ మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగడి కొంచును గనగనలాడు తాళమునై ఉందును అన్నాడు. మొదటిది. రెండవ వచనం చూడండి. అక్కడ మళ్ళా రెండవ వచనం, ప్రవచించు కృపావరము కలిగి. అంటే ఈయనకి ఇంకో వరం ఉందట. ఏ వరం? ప్రవచనాలు చెప్పగలిగిన వరం కూడా నాకుంది. ప్రవచించు కృపావరము కలిగినను మర్మములన్నీయు జ్ఞానము అంతయు ఎరిగిన వాడనైనను. అంటే బైబిల్లో నాకు తెలియని సబ్జెక్ట్ లేదు. మర్మాలన్నీ తెలుసు, జ్ఞానమంతా నాకు తెలుసు. ఇదంతా నాకు తెలిసినను, నాకు వచ్చినను. జాగ్రత్తగా వినాలి. నెక్స్ట్ అక్కడ కామలు ఉంటాయి చూడండి. అక్కడ కామ పెడతాడు. మళ్ళీ అక్కడ ఎరిగిన వాడనైనను అనుందా, అక్కడ కామ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి చెప్తున్నాడు, కొండలను పెకలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను. ఆయనకి ఎంత ఉందట విశ్వాసం? కొండలను పెకలింపగలిగినంత విశ్వాసం ఉందట. అంటే అర్థం ఏంటి? యేసుప్రభు ఒక మాట చెప్పాడు, నీలో ఆవగింజంత గనక విశ్వాసం ఉంటే ఆ కొండ అలాగొచ్చి ఇందులో పడిపోవాలంటే పడిపోద్ది. అది విశ్వాసం. పౌలు గారు అంటున్నారు, అంత విశ్వాసం నాకు ఉంది. అంటే నేను కొండల సహితం కదిలింపగలను, అంత విశ్వాసం నాకు ఉంది. ఒకవేళ నేను అది కలిగిన వాడనైనను. అక్కడికి అమౌంట్ చూడండి, ఉందా? ఉంది. నెక్స్ట్, ప్రేమ లేని వాడనైతే. ఇదేటండి ఇది? ఇన్నున్నా సరే ప్రేమ లేకపోతేనట వ్యర్థమేనట, వేస్ట్ అట. ఎంతకాలం మనం ఏమనుకున్నామంటే, నేను గుడికి వెళ్తున్నానండి, నేను ప్రార్థన చేసుకుంటున్నానండి, నేను భక్తిగా ఉన్నానండి, నేను పరలోకం వెళ్ళిపోతానండి, నా ఇరుగుంటోడు పోతే నాకెందుకు, పొరుగింటోడు పోతే నాకెందుకు. ఈ ఊరేటండి బిర్యానీకి ఫేమస్ అట మీ ఊరు. ఏమండి, మంచి బిర్యానీ అట. ఈ ఊరు వస్తుంటే ఎంట్రన్స్లన్నీ బిర్యానీ పాయింట్లే. అందరూ చక్కగా రుచులు అనుభవిస్తూ, అందరూ తింటూ, అందరూ త్రాగుతూ, అందరూ ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఎవరేటి పోతే నాకు ఎందుకండి? నేను, నా కుటుంబం, మేము ఎక్కడికి వెళ్తున్నాం? గుడికి వెళ్తున్నాం. మా పిల్లలు బాగున్నారు, నేను బాగున్నాను, మేము బైబిల్ చదువుకుంటున్నాం, మేము ప్రార్థన చేసుకుంటున్నాం, మేము విశ్వాసం కలిగి ఉన్నాం. దట్స్ ఇట్, సరిపోతుంది అనుకున్నాం కదా మనం. పౌలు గారు కూడా అంటున్నారు, నాకు విశ్వాసం ఉంది, నాకు కృపావరాలు ఉన్నాయి, అన్నీ కలిగినను ప్రేమ గనక నాలో లేకపోతే నేను ఏమైపోతాను? ఇప్పుడు వ్యర్థుడు. అంటే ఇప్పుడు మీకు ఒకటి అర్థం అవ్వాలి, బాగా వినాలి, నా వైపు చూడండి. విశ్వాసం ఉన్నా,
జ్ఞానం మీకు బైబిల్ బాగా వచ్చేసినా, తర్వాత వరాలు ఉండిపోయినా, మర్మాలన్నీ మీకు బాగా తెలిసిపోయినా, మీరు దేవుడిలో నేను చాలా గొప్పవాడిని ఫీల్ అవుతున్నారేమో. వీటన్నిటికీ మించింది ఏంటో తెలుసా? ప్రేమ. ఇంతకీ ఏంటి ప్రేమ అంటే? ప్రేమ అంటే ఏంటి? అదేనండి, బట్టలు పంచటం, దుప్పట్లు పంచటం, ఇదేనా ప్రేమ అంటే? ఇదేనా? ఇప్పుడు 3వ వచనం చదవండి. అది కాదు అని పౌలు గారు చెప్తున్నాడు. చూడండి 3వ వచనం. బేదల పోషణ అంటే బేదలకి తిండి పెట్టడం కోసం నా ఆస్తి అంతయు ఇచ్చినను. ఆగండి, అక్కడ మళ్ళా కామా. ఈరోజు భూమి మీద ఉన్నవాడు ఎవడైనా బేదల పోషణ కొరకు ఆస్తి అంతా ఇస్తాడా? 1 కోటి రూపాయలు ఉంటే 1000 రూపాయలు ఇస్తాడా? మీరు చెప్పండి. దానం చేసేవాడు ఆస్తి అంతా ఇస్తాడా? జస్ట్ ఏదోలాగా చిన్న ముద్ద పడేస్తాడా? నేను ఒక వీడియో చూశానండి, నాకు భలే అనిపించింది ఆ వీడియో ఏంటంటే, ఒక అనాథాశ్రమం ఉండేది. అనాథాశ్రమంలో బాగా డబ్బున్న కోటీశ్వరుడు కారులో తన కొడుకుని తన కూతుర్ని తీసుకుని వెళ్ళాడు అనాథాశ్రమానికి. కూతురు బర్త్డే అట. కేక్ కట్ చేస్తున్నాడు అక్కడ. ఎక్కడ కట్ చేస్తున్నాడు? అనాథాశ్రమంలో కేక్ కట్ చేస్తున్నాడు, కూతురు బర్త్డే అని. బర్త్డే అని పెట్టిన తర్వాత ఏమండి, బర్త్డే కేకు ఒక చిన్న చాక్లెట్ ఇస్తున్నాడు. ఎవరికి? అక్కడ ఉన్న అనాథ పిల్లలందరికీ చిన్న చాక్లెట్ ఇస్తున్నాడు. ఈ కేక్ ముక్క పెడుతున్నాడు అండి. ఈ చాక్లెట్ ఒక అనాథ పిల్లడికి ఇచ్చి టీచర్ ఏమంటుంది తెలుసా? రే, సార్కి హ్యాపీ బర్త్డే చెప్పు అంటుంది. ఏమిచ్చినందుకు హ్యాపీ బర్త్డే చెప్పాలప్పుడు వాడు? ఆ చాక్లెట్ కోసం. ఒకడు హ్యాపీ బర్త్డే అని చెప్పాడండి, రెండోవాడు చెప్పాడు, మూడోవాడు చెప్పాడు. చివరిలో ఒక పాప ఉందండి. ఆ పాప చాక్లెట్ తీసుకోలేదు, హ్యాపీ బర్త్డే కూడా చెప్పట్లేదు, ఇలా సైలెంట్గా ఉండిపోయింది. వాళ్ళ టీచర్కి కోపం వచ్చింది. ఏదో పేరు ఉంది ఆ పాప పేరు, ఆ పాప పేరుతో పిలిచి నువ్వు కేక్ తీసుకో, హ్యాపీ బర్త్డే చెప్పండి. నేను చెప్పను టీచర్ అన్నది. ఈ కోటీశ్వరుడికి కోపం వచ్చింది. ఎందుకు చెప్పవు నువ్వు అన్నాడు. అప్పుడు ఆ పాప చెప్తుందండి, చెగా కళ్ళంప నీళ్ళు వచ్చి ఆ వీడియో చూస్తే నాకు పాప ఏం చెప్తుందంటే, మేమందరం అనాథలం కదా, మాకు అమ్మనాన్నలు లేరు. ప్రతి బర్త్డేకి ఒకడు వస్తాడు ఇలాగా వాళ్ళ అమ్మనాన్నలు తీసుకుని. వాళ్ళ అమ్మనాన్నలతో బర్త్డేలు జరుపుకుంటున్నప్పుడు మీరు అనుకుంటున్నారు కేక్ ఇస్తే మేము ఆనందంగా ఉన్నామని. మీరు కేక్ ఇచ్చి మమ్మల్ని సంతోష పెట్టడం లేదు, మమ్మల్ని బాధ పెడుతున్నారని చెప్పింది ఆ పిల్ల. ఏంటమ్మా నిన్ను బాధ పెడుతున్నదంటే, మాకు అమ్మ నాన్నలు లేరని గుర్తు చేయడానికే కదా మీరు అమ్మ నాన్నలు తీసుకుని వస్తున్నారు అన్నది. ఎలాగుంది? మేము పేదవాళ్ళమి, తినడానికి తినలేని వాళ్ళమనే కదా ఇంత కేకు ఒక చాక్లెట్ ఇచ్చి మాతో 10 సెల్ఫీలు తీసుకుని మేము అనాథలకు దానం చేసామని మమ్మల్ని అనాథలుగా రేపు పేపర్లు వేస్తారు కదా మీరు అంటుంది. ఎలాగున్నాయి? మతిపోయిందండి నాకైతే నిజం. ఏమంటే ఈ కారులో దిగిన వాడి కోటీశ్వరుడు ఏమంటే ఆ పిల్ల బైబిల్ ఏం చెప్పింది? నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. కొడుక్కి కాస్ట్లీ సూట్ వేసుకుని వెళ్ళిపోయావు, కొడుకు బర్త్డే కదా అని. ఏమంటే నీకు స్తోమత ఉంది, అక్కడ ఉన్న అనాథ పిల్లలందరికీ కోట్లు కొంటాడా? కొడుకు కొన్నట్టు కొంటాడా? వాడి చేతులు ఇంత చాక్లెట్ ముక్కెట్టి ఈడేదో పెద్ద దాన ధర్మం చేసినట్టు సెల్ఫీలు. భలే చెప్పిందండి ఆ పాప. నువ్వు వద్దు, నీ కేక్ వద్దు, అవతలకు పోరా అన్నది. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటి? దానం చేసేవాడు ఎవడో కోట్లు దానం చేయడు, ఆడికి ఉన్నదంతా ఇవ్వడు. ఏమిస్తాడు చెప్పండి? చిన్న చిన్న మొక్కలు ఇచ్చి 10 సెల్ఫీలు తీసుకుని పేపర్లో ఎంచుకుంటాడు. ఇప్పుడు అది మీరు చదవండి 3వ వచనం. పౌలు గారు ఏమంటారు తెలుసా? ఒకవేళ బైబిల్ ఎరిగిన వాడిగా నాకున్న ధనం, నాకున్న ఆస్తి అంతా కూడా బేదల పోషణ కొరకు నేను ఇచ్చేసినా సరే, ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నేను నాకు ప్రయోజనం ఏంటి అంటే, ఇక్కడ ఒకటి పట్టుకోవాలి మీరు. పేదల పోషణ కొరకు ఆస్తి ఇవ్వటం ప్రేమ కాదా? బుర్ర వేడెక్కిపోతుంది తెలుసా మీరు ఆ బిట్టు ఆలోచిస్తే. పేదల పోషణ కొరకు నా ఆస్తి అంత ఇచ్చినను, వాళ్ళ కోసం కాల్చబడ్డానికి నా శరీరం ఇచ్చేసినను. లోకం చెప్పింది కదా, మానవ సేవే మాధవ సేవ. నో, తప్పండి ఇది. మనుషులకు సేవ చేయడం దేవుడికి సేవ చేయడమా?
మనుషులకు సేవ చేయడం అంటే నేను మాట్లాడుతున్నది దైవజనులు చేసే ఆత్మల రక్షణకు సంబంధించిన సేవ గురించి మాట్లాడటం లేదు. తిండి ఇవ్వటం, బట్టలు ఇవ్వటం, ఏమండి అనాథాశ్రమాలు కట్టడం, పేద పిల్లలకి ఇది కట్టడం, నువ్వు శరీర సంబంధమైన సేవ అని చెప్పంతే. అది మాధవ సేవ అని చెప్పకో. మాధవ సేవ, దేవుని సేవ అనగానే దేవుడు ఆత్మ, ఆయన భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ఆత్మలు. నీవు ఈ ఆత్మను రక్షించినప్పుడు చెప్పాలి ఇది మాధవ సేవ అని. దైవజనులు చేస్తున్నది మాధవ సేవ, దేవుని సేవ. ప్రియులరా, ఇవి లోతులు అర్థం చేసుకోవడం చాలా కష్టం. పౌలు గారు అంటున్నారు, పేదల పోషణ కొరకు నా ఆస్తి అంత ఇచ్చేసినా, కాల్చబడుటకు నా శరీరమును ఇచ్చినా, నాకు గనక ప్రేమ లేని వాడనైతే నాకేమి లేదు, ప్రయోజనం ఏమీ లేదు. అంటే ఇక్కడ మీరు పట్టుకోవలసింది ఆస్తి ఇవ్వటమో, శరీరాన్ని పనంగా పెట్టి మనుషులకు శరీర సంబంధమైన అవసరతలు తీర్చటమో ప్రేమ కాదు. అది పరిపూర్ణ ప్రేమ కాదు, అది సంపూర్ణమైన ప్రేమ కాదు. మరి ఏంటండి ప్రేమ అంటే అంటారా? జాగ్రత్తగా వినండి. ప్రేమ అంటే అర్థం ఏంటో తెలుసండి. ఇందా మీరు చదువుకున్నదే, ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టాడు. దేనికోసం? నీ ఆత్మను రక్షించడానికి. అలా నీ అవతల వాడే ఆత్మను రక్షించడానికి నువ్వేమైనా కష్టపడుతుంటే, నీ జీవితాన్ని ఏమైనా త్యాగం చేస్తుంటే, నీ డబ్బు ఏమైనా త్యాగం చేస్తుంటే, ఇగో ఇలాంటి సువార్త సభలు పెట్టి వాక్యం లేని చోట్లకి వాక్యాన్ని తీసుకెళ్ళి, దేవుడు ఉన్నాడు మనకి, ఆయన ఆత్మగా ఉన్నాడు, నువ్వు కూడా ఆత్మవే, మరణించిన తర్వాత నువ్వు ఆత్మగా ఆయన దగ్గరికి చేరాలి అని నువ్వు ఎవరికైతే ఆత్మను రక్షించే బోధ, ఆత్మ సంబంధమైన బోధ చెప్పి రక్షించి వాళ్ళ పాపపు ఊబిలో నుండి లాగి బాప్తిస్మానికి నడిపించి సంఘంలోనికి నడిపించి ఒక ఆత్మనైనా నువ్వు రక్షిస్తుంటే అది ప్రేమ అవుతుంది తప్ప, అది నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించమని బైబిల్లో చెప్పిన ఆ సంపూర్ణమైన ప్రేమ అవుతుంది తప్ప, శరీర సంబంధమైనవి ఇచ్చి ఎవడ ప్రేమ అనటం ప్రేమ కదండి. లోకంలో దానాల గురించి మాట్లాడతారు. ఏమండి, కొన్ని దానాలు చెప్పండి మీకు తెలిసిన దానాలు. అన్నదానం, వస్త్రదానం. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన శ్రమదానం, అది కూడా దానమేనట. వారానికి ఒకసారి సీపులెట్టు తొడమనేవాడు, దాన్ని ఏ దానం అనేవాడు? మీ శ్రమను దానం చేయండి, అది కూడా దానమే. సీపులెట్టుకుని తొట్టడం రోడ్ల మీద. వస్త్రదానం, అన్నదానం, నేత్రదానం, రక్తదానం, చాలా దానాలు ఉన్నాయి కదా. ఒకప్పుడు అండి మన పూర్వానికి వెళ్ళిపోతే గోదానం అని చేసేవారు. అంటే ఒక గోవును కనుక దానం చేస్తే ఆ గోవు వల్ల కుటుంబం బతుకుతుంది. వ్యవసాయం చేసుకుంటున్నో, దాన్ని పాలు అమ్ముకుంటున్నో, దాన్ని పేడ అమ్ముకుంటున్నో, దాన్ని వ్యవసాయానికి వాడుకుంటున్నో, గోదానం చేస్తే ఒక వ్యక్తి బ్రతుకుతాడు అనేవారు ఒకప్పుడు. ఇప్పుడు దాన్ని ఎలా మార్చారంటే విద్యాదానం. విద్యను దానం చేస్తే వాడు ఏమవుతాడు? ప్రయోజకుడు అవుతాడు. భవిష్యత్తులో ఆడువాడు కుటుంబం బాగుంటారు చదువుకుని అని రకరకాల దానాలు లోకం చెప్పింది. నేత్రదానం, అవయవదానం. ఎవడో మాట్లాడుతారండి ఆ వైపు చూడండి అందరూ. అన్నిటికంటే గొప్ప దానం ఏదంటే ఏది చెప్తారు చెప్పండి మీరు? ఈ దానాలలో కల్లా గొప్ప దానం ఏదని అడుగుతున్నాను నేను. వీళ్ళకే పట్టలేదు ఏ దానం గొప్పదన్నది. డిబేట్ జరుగుతుంది. ఆ డిబేట్లో ఒక అతను అంటున్నాడు, అన్నిటికంటే గొప్పదానం అన్నదానం అన్నాడు. అదేంటంటే అదలాగే గొప్పదైందని అంటున్నాడు. నువ్వు అన్నం గట్టిగా పెట్టు, కడుపు నిండిపోయే వరకు మళ్ళీ అడుగుతాడేమో అడుగు అన్నాడు. నిజమే కదండి. అన్నం పెట్టిన తర్వాత కడుపు నిండిపోయింది అనుకోండి, ఏమంటాం? చాలండి అంటాం. మరి ఇప్పుడు వస్త్రదానం చేసినోడు చాలంటాడా? చెప్పండి మీరు. 4 జతలు ఇచ్చారు, చాలంటాడా? ఇంకో జత ఉంటే చూడండి. ఏ దానమైనా సరే మనం కడుపు నింపలేం, కానీ కడుపు నిండిపోయే దానం ఒకటే దానం. ఏ దానం? అన్నట్లు గల అదే టాప్ అండి అన్నాడు. అంతే కాదండి. లోకానికి చెప్పాను కదా ఇందాక, సందేహాలు బాగా వినాలి నేను చెప్పేది. లోకానికి అన్నిట్లో సందేహాలు. ఏ దానం గొప్పదో తెలుసండి? అన్నదానం కాదు, రక్తదానం కాదు, వస్త్రదానం కాదు, ఏ దానాలు గొప్పవి కాదండి. బైబిలు లోకానికి తెలియని ఒక దానం గురించి మాట్లాడింది. ఆ దానం చేసిన వాడు గొప్పవాడు. రోమిలికి రాసిన పత్రిక తీసుకోండి, 5వ అధ్యాయం 17వ వచనం చదువుతాం బైబిల్లో. రోమపత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. 17వ వచనం. మరణము ఒకని అపరాధము వలన వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల. మరణం ఒకని ద్వారా వచ్చిందట. ఎవరా ఒకరు? ఆదాము. మీకు తెలియదు కాదు. మొట్టమొదటి మనిషి చేసిన తప్పు మనిషికి ఏం తెచ్చింది?
మరణం తెచ్చింది. ఒకని ద్వారా, ఆదాము ద్వారా మరణం వచ్చినది. ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును, జాగ్రత్తగా వినండి ఇక్కడి నుంచి, కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై, ఏడాది అండర్లైన్ చేసుకోండి చాలు, ఇక తర్వాత మీకు అవసరం లేదు. ఇక్కడ ఒక పదం కనపడుతుంది మీకు, లోకానికి తెలియని పదం ఒకటి కనపడుతుంది ఇక్కడ. ఏట పదం? నీతి దానము గలవారు, నీతి దానము పొందువారు జీవము గలవారై. అంటే ఈ దానం చేస్తే అవతలోడికి ఏమొస్తుందట? జీవం వస్తుందట. అన్నదానం చేస్తే జీవం వస్తుందా? వస్త్రదానం చేస్తే, విద్యాదానం చేస్తే, ఏ దానం చేసినా అవతలోడికి జీవం రాదు, నిత్య జీవం రాదు, వాడు ఆత్మ రక్షించబడదు, వాడు నరకం నుండి తప్పించుకోడు. లోకానికి తెలియని దానం, దేవుడు చెప్పిన దానం, నువ్వు చేయవలసిన దానం, అవతల వాడిని రక్షించే దానం, అవతల వాడిని అగ్నిలో నుండి కాపాడే దానం, నీతి దానం అన్నాడు. చూడండి ఎంత బాగుంది అది. నీతి దానము పొందువారు ఏం పొందుకుంటారట? జీవం. అంటే నీతి అంటే ఏంటి? ఇంతకీ నీతిని దానం చేయటం అంటే ఏంటి? నీతి అనగానే అర్థం ఏంటో తెలుసా? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నీతి అన్న పదానికి అర్థం ఏంటో తెలుసా? నీతిమంతుడు అనగానే బైబిల్లో ఉన్న ఆజ్ఞలను పాటించిన వాడు నీతిమంతుడు. నీతి అనగానే అర్థం చూపించిన ద్వితీయోపదేశకాండం మీరు తీసుకోండి. నీతి అంటే అర్థం ఏంటో తెలుసా? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయానికి రండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనం చదవండి బైబిల్లో. నీతి దానం చేయమంటున్నాడు కదా, అసలు నీతి అంటే ఏంటి? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనం, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనున్నప్పుడు మనకు నీతి కలుగును. ఎంత బాగా చూసారా? మనకి నీతి ఎప్పుడు కలుగుతుందట? ఆయన బైబిల్లో రాయించిన ఆజ్ఞలన్నిటినీ మనం అనుసరించి బ్రతికినప్పుడు మనకేం కలుగుతుంది? నీతి కలుగుతుంది. ఇప్పుడు నిన్ను ఏ దానం చేయమంటున్నాడు? నీతి దానం చేయమంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆయన ఆజ్ఞలను కొంచెం దానం చేస్తావా లోకానికి? దేవుడు వ్యభిచారం చేయొద్దన్నాడని చెప్తావా? దేవుడు దొంగతనాలు చేయొద్దన్నాడని చెప్తావా? దేవుడు అబద్ధాలు ఆడొద్దన్నాడని చెప్తావా? దేవుడు నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించమన్నాడు అని చెప్తావా? అవతల వాడిని ఆత్మను రక్షించాలంటే, వాడు బాగుపడాలి అంటే, వాడు బ్రతుకు మారాలి అంటే, వాడు పాపాన్ని విడిచిపెట్టాలి అంటే వాడి దగ్గరికి చేరవలసింది వాక్యం కదా. వాడు మార్చే శక్తి వాక్యానికి ఉంది కదా. ఆ వాక్యాన్ని దానం చేస్తావా? దానం చేస్తావా? దానం చేస్తావా? నీతి దానం చేస్తావా? దేవుడు ఆజ్ఞలను దానం చేస్తావా లోకానికి? ఎవడ మీకు అర్థం కావడానికి, ఏ దానం చేయాలన్నా డబ్బులు ఖర్చు అవుతాయండి, అవ్వవా? అన్నదానం చేయాలంటే ఖర్చు అవుతాయి, అవ్వవా? అవుతాయి. వస్త్రదానం చేయాలంటే అవుతాయి. విద్యాదానం చేయాలంటే అవుతాయి. వాక్య దానం చేయాలంటే, ఈ మీటింగ్ పెట్టిన వాళ్ళు అడగండి, మీటింగ్ ఎంత ఖర్చు అయిందని చెప్తారు వాళ్ళు. సౌండ్కి ఎంత అయింది, స్పీకర్ని ఇక్కడ తీసుకురావడానికి ఛార్జీలకి ఎంత ఖర్చు అయింది, ఆయన భోజనం పెట్టడానికి ఎంత ఖర్చు అయింది, ఇగో లైట్లు కట్టడానికి ఎంత ఖర్చు అయింది, టెంట్లు తేయడానికి ఎంత ఖర్చు అయింది, టేబుల్ వేయడానికి ఎంత ఖర్చు అయింది, ఒకవేళ భోజనాలు పెడితే భోజనాలు చేయడానికి ఎంత ఖర్చు అయింది. ఖర్చు అండి. నీతి దానం, దేవుడు వాక్యం దానం చేయడానికి కూడా ఖర్చు అవుతుంది. అలా దానం నీ కష్టార్జితంతో జరిగినప్పుడు, నీతి దానం జరిగినప్పుడు అవతల వాడు ఏం పొందుకుంటాడని చదువుకున్నారు ఇందాక, రోమపత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. నీతి దానము పొందువారు జీవాన్ని పొందుకుంటారు. నీతి అనగానే దేవుడు ఆజ్ఞల్లో ఉంది నీతి. నిన్ను పుట్టించిన దేవుడి మాటలు నీతి, న్యాయం, ధర్మం, యథార్థత. బైబిల్ అండి, కీర్తనల గ్రంథం. ఏమండి నిజంగా దేవుడు ఆజ్ఞ దానం చేస్తే సమాజం బాగుపడిపోద్దా, వాడు గొప్పవాడైపోతాడా అంటే అవుతాడు. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం చూడండి, 8వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం ఏముంటదండి? దేవుడు ఆజ్ఞల్లో అవతల వాడు జీవం పొందుకోవడానికి అంటే మీరు చదవండి జాగ్రత్తగా. 19వ అధ్యాయం కీర్తనల గ్రంథం 8వ వచనం, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయములను సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము, అది చూడండి. బైబిల్ ఏటట? బైబిల్ మతమా ధర్మమా? ధర్మము.
పుట్టించిన దేవుడు రాయించిన ధర్మము, నిన్ను వ్యభిచారం చేయొద్దని ఖండించి ధర్మము. నువ్వు త్రాగుబోతుగా ఉన్నావురా, వద్దురా, నీ జీవితాన్ని నాశనం చేసుకోకరా, నీ కుటుంబం నాశనం అయిపోతుందిరా అని నీ కుటుంబాన్ని బాగు చేసే ధర్మము. ఎంత బాగా వస్తుందో చూసారా మాట. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. దేవుడి వాక్యం అవతల వాడి కళ్ళు ఏం చేస్తుందట? వెలుగిస్తుంది. అంటే అవతల వాడి కళ్ళన్నీ చీకట్లో ఉన్నాయా? ఉన్నాయి. పాపం అనే చీకట్లో ఉన్నాయి, దేవుడు ఎవరో కనపడిన చీకట్లో ఉన్నాయి, దేవుడు ఎలా ఉంటాడో తెలియని చీకట్లో ఉన్నాయి, ఈ జీవితం ఎవరిచ్చారో తెలియని చీకట్లో ఉన్నాయి, పాపం చేస్తే వాడు ఏమైపోతాడో తెలియని చీకట్లో ఉన్నాడు. అలా చీకట్లో ఉండిపోయిన వాడి కళ్ళకు వెలుగు రావాలి అంటే ఈ వాక్యము. ఇది చెప్పారంటే దేవుడు వాక్యం మీ దగ్గరకు వచ్చింది గనక, మీరు మీ కుటుంబం మీ పిల్లలు బాగున్నారు గనక, చక్కగా గుడికెళ్ళి వస్తున్నారు, మీ ఆయన గారు మందు తాగటం లేదు, మీ పిల్లలు వ్యభిచారం చేయట్లేదు, మీరు సేఫ్గా ఉన్నారు కనుక ఈ పాపపు కోపంలో కూరుకుపోయిన వాళ్ళ కుటుంబాలు పడుతున్న కష్టాలు మీకు తెలియటం లేదు. అందుకే మీరు వాక్యాన్ని ప్రకటించటం లేదు. వాళ్ళ కష్టాలు కనుక మీకు తెలిస్తే, వాళ్ళ కుటుంబాలు ఎలా నాశనం అయిపోతున్నాయో మీకు తెలిస్తే, వాళ్ళు ఎన్ని ఇరుకులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో భూమి మీద ఈ పాపంలో కూరుకుపోయి మీకు తెలిస్తే, వాళ్ళ దగ్గరికి మీ వాక్యం పట్టుకుని వెళతారు, ఈ ధర్మం పట్టుకుని వెళతారు, ఈ జీవాన్ని పట్టుకుని వెళతారు, ఈ ఆజ్ఞలు పట్టుకుని వెళతారు. వాళ్ళ కుటుంబము మీ కుటుంబంలో సంతోషంగా ఉండాలి అని ఆ కుటుంబాన్ని రక్షించడానికి కష్టపడతారు. మీ బంధువుల్లో, మీ చుట్టాల్లో, మీ స్నేహితుల్లో ఎంతమంది త్రాగుబోతులు లేరు, ఎంతమంది తిరుగుబోతులు లేరు, ఎంతమంది పాపం చేసేవాళ్ళు లేరు. వాళ్ళ కుటుంబంలో నిండా ఉన్న కష్టాలు ఏంటండి, వేదనలు ఏంటండి. ఆ కుటుంబంలో ఉన్న తల్లి, స్త్రీ, భార్య కానివ్వండి, తల్లి కానివ్వండి, నలిగిపోతుందండి. ఆ కష్టాల బారిన పడిపోయిన కుటుంబంలో ఉన్న తల్లి, స్త్రీ నలిగిపోద్ది. ఇటు పిల్లలకి చెప్పలేక, అటు భర్తకి చెప్పుకోలేక, ఏమన్నా కుటుంబం అంతా చీకట్లో పాపంలో కూరుకుపోతే నలిగిపోతుంది ఆ కుటుంబం. కొంచెం ఆ కుటుంబం బాగుపడాలంటే, వాళ్ళ కళ్ళకు వెలుగు రావాలి అంటే ఈ ధర్మశాస్త్రం వాక్యాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా, దేవుడు మాటలు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా. నువ్వు పట్టుకెళ్ళడానికి ఏం కష్టపడుతున్నావు? ఏది నీ నుండి నీతి దానం? ప్రారంభంలో చెప్పాను కదా, విజయరత్నం గారి కుటుంబం వాళ్ళ కష్టం, వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న డబ్బులను ఇలా నీతి దానం చేయడానికి గ్రామ గ్రామాన దేవుడి గురించి చెప్పడానికి వాళ్ళ కష్టాన్ని పెడుతున్నారు దేవుడి కోసం. పిల్లరా, ఈ రాత్రి మీతో చెప్పేది ఒకటే, మేమెందుకండి నీతి దానం చేయాలనుకుంటారేమో. మీరు దానం చేస్తున్న వాళ్ళని ఎవరినైనా అడగండి, దానం ఎందుకు చేస్తున్నారని అడగండి. దానం ఎందుకు చేస్తున్నారని అడగండి. ఏమొస్తుంది అంటారు వాళ్ళు? పుణ్యం వస్తుంది. పుణ్యం ఎందుకని అడగండి. పుణ్యం ఎందుకని అడిగారు అనుకోండి, పుణ్యం చేసుకున్నవాడు స్వర్గానికి వెళ్తాడు, పాపం చేసుకున్నవాడు నరకానికి వెళ్తాడు. ఇంతకీ ధర్మం ఎందుకు చేస్తున్నాడు? స్వర్గానికి వెళ్ళడానికా? బాగుంది కదండి. అంటే ఇప్పుడు నువ్వు కూడా ఒక దానం చేయాలి, నువ్వు ఒక పుణ్యం కట్టుకోవాలి. నువ్వే దానం చేయాలి, నీతి దానం, వాక్యపు దానం చేసి నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళాలి? స్వర్గానికి వెళ్ళాలి. అలా చేసిన వాడే స్వర్గానికి వెళతాడు. రోమపత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదవండి. నేను చెప్పింది బైబిల్లో ఉంది. ఈ నీతి దానం, ఈ వాక్యపు దానం, సత్క్రియలు, సువార్త కార్యక్రమాలు చేసిన వాడికే దేవుడు స్వర్గాన్ని ఇస్తాడు. నేను నమ్మేశానండి, నేను ప్రతిరోజు గుడికి వెళ్ళిపోయినండి, నేను ఎవరికి సువార్త చెప్పలేదండి, నేను ఎక్కడ ఏ దానాలు చేయలేదండి, నేను ఎవరిని ప్రేమించలేదండి, ఏ సందేహపడేవారి మీద నేను కనికరం చూపించి ఎప్పుడైనా వాళ్ళకి చెప్పించాలని ఏ సభ పెట్టించలేదండి అని గనక నువ్వు అంటే, ఈ వచనం బాగా చదువుకో. రోమపత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును, సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి ఆయన పరలోకం ఇస్తాడు, నిత్య జీవం ఇస్తాడు. ఎవరికి ఇస్తాడట? సత్క్రియను ఓపికగా చేయుచు, సత్క్రియను ఓపికగా చేయుచు. ఏది? నువ్వు ఓపికగా దేవుడి పని ఏం చేసావు? సువార్త పని ఏం చేసావు? నేను లేఖనమే అడుగుతున్నాను నిన్ను. రోమ 2:6లో ఉంది కదా, సత్క్రియలు చేసిన వాళ్ళకి నిత్య జీవం అని. నువ్వు ఏం చేసావు? ఎవరికి నీతి దానం చేసావు? ఎవరికి వాక్యం చెప్పావు? ఎవరిని ప్రభులోనికి నడిపించావు? ఎవరి జీవితంలోనికి ఈ ధర్మాన్ని నేర్పించి వెలుగులు రప్పించావు? ఎవరి జీవితానికి నీ జీవితాన్ని బట్టి మేలు కలిగింది? ఒక్కసారి ఆలోచించి రాత్రి మాటలు వింటున్నప్పుడు ఏమంటే ఒక్కసారి మీరు రాత్రి బాగా ఆలోచించండి, తెలివిగా ఆలోచించండి. మీ ఆత్మను రక్షించే మాటలు ఇవి, రక్షింపచేసే మాటలు ఇవి.
మీకు దేవుడి గురించిన జ్ఞానం, లేదా మీకు మీకు పరలోక మార్గాన్ని తెరిచే మాటలు ఇవి. మీ ఆత్మను మీరు రక్షించుకోవాలి అంటే మీరు కూడా నీతి దానం చేయాలి. మీరు కూడా ప్రభువు వల్లే మీ ప్రాణం, మీ దేహాలను ఆయన సేవ కోసం, ఆయన వాక్య వ్యాప్తి కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మీరు ఉపయోగపడాలి. మీ జీవితం ఉపయోగపడాలి, మీ పిల్లలు ఉపయోగపడాలి, మీ కుటుంబం ఉపయోగపడాలి. సువార్త కోసం, నశించిపోతున్న ఈ సమాజం కోసం, సందేహంలో ఉండే నరకానికి, అగ్నిలోనికి వెళ్ళిపోతున్న వారి కొరకు నువ్వు నీ కుటుంబం కష్టపడాలి కదా, దానానికి దిగాలి కదా, నీతి దానానికి దిగాలి కదా, దేవుడు ఆజ్ఞలను ఈ లోకానికి దానం చేయడానికి నువ్వు ఆలోచించాలి కదా. పిల్లరా, నేను ఒకటి చెప్తాను, దేవుడిని అర్థం చేసుకుంటే కానీ ఈ మాటలు మీకేం అర్థం కావు. దేవుడిని అర్థం చేసుకుంటే కానీ ఈ మాటలు మీకు అర్థం కావు. భూమి మీద ఉన్న మనుషులందరికీ శరీరం అంటే ఇష్టం, శరీర కార్యాలు ఇష్టం, శరీరానికి ఏదైనా చేయటం ఇష్టం. మీకు మాట్లాడుతాను, మన దేవుడు ఎక్కడ ఉంటాడు చెప్పండి? దేవుడు ఎక్కడ ఉన్నాడు? ప్రార్థన చేసేటప్పుడు మీరు ఏమని ప్రార్థన చేస్తున్నారు? పరలోకమందున్న మా తండ్రి అన్నారా? మీ ఊరు పేరు ఏం పేరు? ధర్మవరంలో ఉన్న మా తండ్రి అంటారా? అనరు. ఎందుకు? ధర్మవరంలో మీరుంటే మీ తండ్రి ఎక్కడ ఉన్నాడు? పరలోకమందు ఉన్నాడు. పరలోకమందున్న మా తండ్రి అన్నావు కదా, ఆ పరలోకంలో తండ్రి నీలాంటి శరీరంతో ఉన్నాడా, ఆత్మగా ఉన్నాడా? దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ. అంటే ఇప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు? ఆత్మగా ఉన్నాడు. వెరీ గుడ్. ఆత్మగా ఉన్న దేవుడి దగ్గరికి నువ్వు శరీరంతో వెళతావా, నీ ఆత్మ వెళుతుందా? రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరం అంటే ఇప్పుడు పరలోకానికి ఆయన దగ్గరికి వెళ్ళేది ఏది చెప్పండి? ఇప్పుడు ఆత్మ. నేను ఇప్పుడు ఒకటే చెప్తాను, ఒకవేళ నువ్వు నిజంగా దేవుడిని నమ్మితే ఆత్మగా ఉన్న దేవుడి దగ్గరికి నువ్వు ఆత్మగానే వెళతావు. ఒకవేళ నువ్వు గనక మరొక ఆత్మకు వాక్యాన్ని అందిస్తే, నువ్వు గనక మరొకరికి దేవుడు పరిచయం చేస్తే, నశించిపోతాను అతనికి దేవుడు ఉన్నాడని నువ్వు గనక చెప్పగలిగితే, అతడు దాన్ని విశ్వసిస్తే, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడతాడు. అంటే వాడు కూడా నీ వెనకాల నీతో పాటు ఎక్కడికి వస్తాడు? పరలోకానికి వస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఆత్మగా ఉన్న నీ తండ్రి దేనిని రక్షించమంటున్నాడు? ఇప్పుడు నిన్ను ఆత్మలను రక్షించండి. నువ్వేమంటున్నావు ప్రేమ పేరుతో? ఏమండి, చాలా చోట్ల, నేను ఇది కించపరచడానికి అంటం లేదు కానీ జరిగేది చెప్తున్నాను. చాలా చోట్ల అంటే కొంతమందికి కొన్ని నమ్మకాలు ఉంటాయి. ప్రతి సంవత్సరానికి ఒకసారి అండి, క్రిస్మస్కి కానీ జనవరి 1కి కానీ రోడ్ల మీద అంటే బట్టలు పంచుకుంటూ వెళ్ళిపోతారండి. మా కుటుంబం తరపున వస్త్రాలు పంచుతాను అంటాడు. నేను మాట్లాడుతాను, వస్త్రాలు పంచే వాళ్ళందరినీ, వస్త్రాలు పంచుతున్న ఆయన వాళ్ళ భార్యకు కొన్న చీరలే కొంటున్నాడా, తక్కువ రేటుకి కొంటాడా? నిజాలు మాట్లాడుకుందాం. పట్టు చీరలు కొని పంచాను అన్న ఒక ధర్మాత్ముడిని చూపించమనండి దానకర్తల్లో. భార్యకు పట్టు చీర, రోడ్డు మీద పడుకునే వాళ్ళకి కాటన్ చీర, అది కూడా 200 150 రూపాయలే ఉండాలా. దీనికి పెద్ద పేరు, నేను ప్రేమామయుడిని, నేను ఇప్పుడు ఏం పని చేశాను, 150 రూపాయలు కాటన్ చీరలు పనిచేశాను. తర్వాత ఇంకా పేపర్ నిండా ఈయన ఫోటోలే, ఏం పంచాడని? చీరలు పంచాడు. బబ్బబ్బబ్బబ్బా, ఏం పంచమన్నాడు దేవుడు నిన్ను? ఏం వేయమన్నాడు? ఏది దానం చేయమన్నాడు? నువ్వు ఎక్కడ ఆగిపోయి నేను ప్రేమ ధర్మం అని నువ్వు ఎక్కడ ఆగిపోయావు చూడు. అలాగని ఇవ్వద్దని చెప్పడం లేదు, ఇవ్వు, మంచివి ఇవ్వు, పేదవాడికి కూడా మంచిది ఇయ్యు. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు. నువ్వు కట్టుకునేవాడికి ఇయ్యు. నువ్వేదైతే వేసుకుంటావు అయ్యే పంచు, నువ్వేదైతే తింటావు అదే పంచు. చాలా మంది పులిహోర పొట్లాలు పంచుతారండి. నేను మాట్లాడుతానండి, పులిహోర పొట్లాలు పంచేవాడిని ఆ పులిహోర పొట్లను తినమనండి. నిజాలు మాట్లాడుకుందాం. పులిహోర పొట్లాలు పంచేవాడిని ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి ఆ పులిహోర పొట్లను తినమన్నాడు, తింటాడా? ఎందుకంటే అందులో సరిగ్గా ఉప్పు ఉండదు, చింతపండు ఉండదు, లావు బియ్యం వండుతాడు, ఇంట్లోనేమో సన్న బియ్యం వండుకుంటాడు. ఇది ప్రేమ? పైన కోటింగ్ వేసారా? ప్రేమ అంటే పౌలు గారు ప్రేమించాడు. ఎలాగో తెలుసా? నాకు ఇల్లొద్దు, నా ఆస్తంతా బీదలకు ఇచ్చేస్తాను, సువార్తకి ఇచ్చేస్తాను, నాకు భార్య వద్దు, నాకు పిల్లలొద్దు, అందరికీ యేసుక్రీస్తుల వారి రక్షణ సువార్తను ప్రకటిస్తాను, అందరినీ ప్రభువులో నిలబెడతాను, సంఘాలు కడతాను, వాళ్ళందరినీ పరలోకానికి సిద్ధం చేస్తాను.
అది పౌలు గారు సమాజం పైన చూపించిన ప్రేమ. పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నాకు శరీరం ఇచ్చినను, ప్రేమ లేని వాడనైతే నేను నాకు ప్రయోజనమేమీ లేదు. ఇవ్వటం కాదు ప్రేమ, అవతల వాడి ఆత్మను రక్షించే వాక్యం ఇవ్వటం ప్రేమ. ఏమన్నా మాట్లాడుతాను, తండ్రి అయిన దేవుడు దగ్గరికి ఒక ఆత్మ వెళ్ళాలి అంటే ఆ ఆత్మను రక్షించే శక్తి దేనికుంది? దేనికుంది? మరి బాగా ఆలోచించి చెప్పండి, దేనికుంది? ఆత్మను రక్షించే శక్తి దేనికుంది? బైబిల్ చూస్తారా? యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడినదై మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యము ఉందా? మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యము. ఇప్పుడు ఆత్మను రక్షించే శక్తి దేనికుంది? వాక్యానికి. అవతల వాడు ఆత్మ రక్షించబడాలంటే ఏమి ఇవ్వాలి వాడికి? అదే కదండి మీరు ఎంత చదువుకున్నారు, రోమా నీతి దానము పొందువాడు అవతల వాడు నీతి దానం నువ్వు చేస్తే పొందుకున్నవాడు ఏం పొందుకుంటాడట? నీతి దానం గనక నువ్వు చేసావా అవతల వాడు జీవం పొందుకుంటాడు. వాక్యం గనక వాడి దగ్గర తీసుకెళ్ళావా ఆ వాక్యంలో ఉన్న శక్తి వాడిని ఏం చేస్తుంది? రక్షిస్తుంది. ప్రియులరా, ఈ సమాజానికి మనం చెప్పాల్సింది ఒకటే. ఈ రాత్రి నేను అదొకటి చెప్పి నేను ముగించేస్తాను. ఈ సమాజానికి మనం వెలుగెత్తి చెప్పాల్సింది ఒకటేనండి. మన తండ్రి పరలోకమందు ఉన్నాడు, ఆయన ఆత్మగా ఉన్నాడు. ఆయన పిల్లలమే భూమి మీద ఉన్న మనం కూడా ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం కూడా ఎలా మారిపోవాలో తెలుసా? ఆత్మలుగానే మారి మనం ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళాలి. మన్నైనది వెనకటి వలె మంటికి చేరును. ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవాలి. ఏది వెళ్ళిపోవాలి, ఏది మట్టిలో కలిసిపోవాలి? ఇప్పుడు మీరు చెప్పండి, ఏది వెళ్ళిపోవాలి? మన్నైనది వెనుకటి వలె మరలా మంటికి చేరునంటే ఏది మట్టి? నీ శరీరం మట్టి. ఎందుకంటే ఆదాము చేసినప్పుడు దేవుడు దేంట్లో చేశాడు? నేల మట్టి నుండి. ఏమండి, చాలా మందికి బైబిల్ చెప్తుంటే ఏమంటారు వీటిని, అనగనగనగనగా ఒక కథను చూశారు. ఆ కథల్లో కనిపిస్తే ఆదాముని మట్టితో చేశారు, మీరు కూడా మట్టిలో కలిసిపోతారు. నేను ఎందుకండి మట్టి అవుతాను? పొద్దున్న మొహం కడిగిన తర్వాత నా మొహం చూడరు అనుకుంటారు మీరు. నేను మట్టేటి తెల్లగా నెగనెగలాడిపోతుంటే, అంతే కదండి. నా సౌందర్యం ఏంటి, నా అందం ఏంటి, నన్ను మట్టి అంటున్నారేంటి? మట్టేనా? మనిషి మట్టేనండి. ప్రాక్టికల్గా రుజువు చేయను నేను. మీరు మంచి సోపు, కాస్ట్లీ సోపు కొనుక్కుని సబ్బు అరిగేంత వరకు స్నానం చేయండి, మొత్తం రుద్దేయండి. 4 సార్లు చేస్తారా, 5 సార్లు చేస్తారా, 10 సార్లు చేస్తారా, సబ్బు అరిగిపోవాలంతే. మొత్తం అంతా అరిగిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయిన అనుకున్న తర్వాత ఒక డ్రాప్ వాటర్ వేసి ఇక్కడ మళ్ళీ ఇలా నలపండి. ఏం వస్తుంది చెప్పండి? బంగారం వస్తుంది అని వాళ్ళు చేయొద్దండి. ఏం రాలుతుంది ఇక్కడ నలిపితే? మళ్ళీ మట్టి. చచ్చిపోయిన ఆయన్ని శవాన్ని పాతి పెట్టిన తర్వాత కరెక్ట్గా 6 నెలల తర్వాత తవ్వండి అక్కడ వెళ్ళి. ఏముంది అక్కడ? ఏది పౌడర్లు కట్టిన మొహం? ఏది? మన్నైనది వెనుకటి వలె మరలా మంటికి చేరును. ఈ మట్టి కోసమా బతుకుతున్నాం? ఈ దేహం కోసమే కదండి ఈరోజు మనిషి బతుకుతాడు. ఈ దేహం కోసమే అబద్ధాలు ఆడతాడు, ఈ దేహం కోసమే వ్యభిచారం చేస్తాడు, ఈ దేహం కోసమే దొంగతనాలు చేస్తాడు, ఈ దేహం కోసమే పాపాలు చేస్తాడు. మట్టిలో కలిసిపోయే దానికోసం పాపాలు చేసుకుని బ్రతికి ఆత్మను ఎక్కడికి గెంటుకుంటున్నాడు? నిత్యాగ్ని దండనకు. దేవుడు అదే చెప్తున్నాడు, మన్నైనది వెనుకటి వలె మంటికి చేరుతుంది. ఆత్మ గురించి ఆలోచించవయ్యా. 60-70 ఏళ్ళుండి దేహం గురించి ఆలోచిస్తున్నావు. చచ్చిపోయిన తర్వాత నువ్వు బయటకు వస్తావు. నేను అనగానే ఆత్మ. తెలుసా, మనిషి అంటే ఆత్మ అండి, శరీరం కాదు. మనిషి అనగానే ఆత్మ. ఎలా చెప్తారంటారా? బైబిల్ చూపించవచ్చు, నాకు టైం అయిపోయింది కనుక రెఫరెన్స్ చెప్పను, మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. మీ ఊర్లో సుబ్బారావు గారు అని ఆయన చచ్చిపోయాడు అనుకోండి, రాత్రి 12 గంటలకి. చచ్చిపోయిన ఆయన పేరేం పేరు? సుబ్బారావు గారు. రాత్రి 12 గంటలకు చచ్చిపోయాడు. ఆ విషయం మీకు తెలియక పొద్దున్న వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సుబ్బారావు గారు ఏరండి అని అడిగారు. వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి ఇంటోళ్ళు? ఇదిగోండి ఇప్పుడేనండి స్నానం చేసి టెంట్లో పడుకోబెట్టాం అంటారా? ఏమంటారు చెప్పండి?
అలా ఆవిడ గారు ఏడుతూ, మా ఆయన సుబ్బారావు గారు రాత్రి 12 గంటలకి తర్వాత పూర్తి చేయండి మీరు, చచ్చిపోయాడు. ఎక్కడికి పోయాడు? ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి పోయాడు. అంతేనా? సుబ్బారావు గారు చచ్చిపోయాడు. పోయాడు. ఎక్కడికి పోయాడు? లోకానికి తెలియదు, బైబిల్ చెప్తుంది. లోకంలో ఉన్న శాస్త్రవేత్తలు కూడా తెలియదు, లోకంలో ఉన్న విలేకరులకి తెలియదు. అప్పుడప్పుడు చూడండి, యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, కానరాని లోకాలకు వెళ్ళిపోయారు, తిరిగిన లోకాలకు వెళ్ళిపోయారు. ఎక్కడున్నారా ఆ లోకాలను అడగండి పేపర్ వాడిని, మాకు తెలీదు. రాస్తాం అంతే మేము. ఎక్కడున్నాడు రా వాడంటే బైబిల్లో దేవుడు చెప్తాడు, ఆడు పాపం చేశాడంటే నిత్యాగ్ని దండంలో డాన్స్ చేసుకుంటున్నాడు అగ్గిలో, పాపంతో కనుక చచ్చిపోతే. అదే ప్రభు సేవలో మరణించాడు అనుకోండి, నెమ్మది పొందే స్థలంలో అబ్రహాం గారు రొమ్మున ఆనుకుని హాయిగా ఉన్నాడు. చూసారండి బైబిల్ ఎంత క్లియర్గా ఉంది, చూసారా? క్లారిటీగా ఉంది, చూసారా? ఇప్పుడు సుబ్బారావు గారు రాత్రి 12 గంటలకి చచ్చిపోయాడు, పోయాడు అంటున్నారు కదా. మీకు విషయం తెలుసా? చచ్చిపోయాడు అంటే వెళ్ళిపోయాడు. పడుకున్న ఆయన ఎవరో టెంట్లో నెత్తి దగ్గర అగరబత్తీలు పెట్టి, గాజులో ఏమండి, అది గాజు కాదు, ఏదో గ్లాసులో బియ్యం వేసి అందులో అగరబత్తీలు వేసి ధూపం వేస్తారు అక్కడ పడుకున్న ఆయనకి. ఇంతకీ ఈ అగరబత్తి ధూపం అందుకుంటున్న ఈయన ఎవరు? సుబ్బారావు గారా? మీరు చెప్పండి, ఈయన సుబ్బారావు గారా, వెళ్ళిపోయిన ఆయన సుబ్బారావు గారా? ఈయన ఎవరంటున్నాను నేను? సుబ్బారావు గారు వాడి పడేసిన తొడుగు, సుబ్బారావు గారు వాడుకొని వదిలేసిన శరీరం కాదు, శవం. శరీరం అని ఎప్పుడు అంటారు? సుబ్బారావు గారు ఇందులో ఉంటే శరీరం, సుబ్బారావు గారు బయటకు వచ్చేస్తే శవమా? ఇంతకాలం మనం బతికింది శవం కోసమా? శవం కోసం అండి. దీనికి ఇల్లు కట్టాలి, దీనికి చదువు కావాలి, దీనికి ఆరోగ్యం కావాలి. ప్రభువుకు దూరం అయిపోయినా సరే, ప్రభువు లేకపోయినా పర్వాలేదు, ప్రభు సన్నిధి లేకపోయినా పర్వాలేదు, ఉద్యోగం, డబ్బు, వ్యాపారం, దేవుడు లేడు, సేవ లేదు, ఏమండి ఆదివారం ఆరాధన లేవు, రొట్టె ద్రాక్షాసం లేదు, లోకం మాయలో మునిగిపోయారండి. ఎందుకు దేవుడిని విడిచిపెట్టి అలా తిరుగుతున్నారు మీరు? మీకు అర్థం కావట్లేదు. మీరు చేసుకుంటున్న మోసం ఏంటో. ఈ తొడుగు కోసం బతుకుతున్నారు. మీకు బాగా అర్థం కావాలంటే ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నేను మీటింగ్కి వస్తున్నాను కనుక కోట్ వేసానండి. మీటింగ్ అయిపోయిన తర్వాత రాత్రి అలాగే పడుకుంటాను నాకు కోట్ వేసుకుని. మీటింగ్ అయిపోయిన మరుక్షణం తీయటం, పక్కనాడేయటం. మీటింగ్ అయిపోతే ఏం తీసేస్తాను? కోట్ తీసేస్తాను. బాగా వినాలి. మీటింగ్ అయిపోతే కోట్ తీసేస్తాను. నీ ఆయుష్కాలం అయిపోతే దేవుడు నీకిచ్చిన కోటు తీసేస్తాడు. ఏటా కోటు? శరీరం. నువ్వు వెళ్ళిపోవాలి. మీ నాన్న దగ్గరికి వెళ్తావా సువార్త పని చేసి, దేవుడి గురించి వాక్యం చెప్పి, సువార్తను ప్రకటించి, నీతిదానం చేసి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని లాగి, దేవా నీ కోసం బ్రతికానని నీ ఆత్మను రక్షించుకుని దేవుడి దగ్గరికి వెళ్తావా? ఈ తొడుగు కోటు శరీరం కోసం బ్రతికి సుబ్బారావు గారి దేహాన్ని ఎలాగైతే వదిలేశాడో నువ్వు నీ దేహాన్ని వదిలేస్తావు. నీకు ఆరోగ్యం ఉన్నా వదిలేయాలి, ఆయుష్ అయిపోతే. డబ్బున్నా వదిలేయాలి, ఇల్లున్నా వదిలేయాలి, నువ్వు ముఖ్యమంత్రివైనా వదిలేయాలి, నువ్వు ప్రధానమంత్రివైనా వదిలేయాలి. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చనిపోయారు చెప్పండి? ఏ పదవిలో ఉండి చనిపోయారు ఆయన? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చనిపోయారు ఆయన. అంటే ముఖ్యమంత్రి అయితే ఏమంటే ఆ మరణం నీకు వచ్చే ఆ ఆత్మ శరీరం వేరైపోవటం ఏదైతే ఉందో దాన్ని పదవి ఆపలేదా? ఆపలేదు. అధికారం ఆపుతుందా? ఆపదు. నీ ఇల్లు ఆపుతుందా? నీ డబ్బు ఆపుతుందా? నీ కొడుకు ఆపుతాడా? నీ కూతురు ఆపుతుందా? నీ బంధువులు ఆపుతారా? నీ ఊరు ఆపుతుందా? నీకున్న బలం ఆపుతుందా? ఏది ఆపుతుందో చెప్పండి. వెళ్ళిపోవాలి. నువ్వు నీతి దానం చేసి వెళ్ళిపోవాలి. నిన్ను వల్ల నీ పొరుగుడిని ప్రేమించి వెళ్ళిపోవాలి. వాక్యం అందించి వెళ్ళిపోవాలి. సేవ చేసి వెళ్ళిపోవాలి. నీ కోసం నువ్వు కాకుండా నీ కన్న తండ్రి కోసం బ్రతికి వెళ్ళిపోవాలి. అది చెప్పి నేను ముగించేస్తాను. రోమపత్రిక 14వ అధ్యాయం 7వ వచనం చదువుకోండి బైబిల్లో. చివరి మాట. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 7వ వచనం చూడండి బైబిల్లో. మనలో ఎవడును తన కోసమే బ్రతకూడదు. క్రైస్తవుడు ఎవడు తన కోసం బ్రతకూడదు. నువ్వు నీ కోసం బ్రతకూడదు. యాజ్ పర్ బైబిల్ అది పాపం. మళ్ళా చెప్తున్నాను, నీ కోసం నువ్వు బ్రతికేయటం పాపం. నిన్ను రక్షించడానికి ప్రభు ప్రాణం పెట్టాడు. అందుకు నీకు జీవం వచ్చింది, అందుకు నీకు రక్షణ వచ్చింది. రక్షణ పొందుకున్న నువ్వు
ప్రభువు నీ కోసం ప్రాణం పెట్టి నిన్ను రక్షిస్తే నువ్వు కష్టపడి మరొకరిని రక్షించకుండా నీ కోసం నువ్వు బ్రతికేస్తున్నావేంటి? ఎంత బాగా రాస్తున్నాడు చూడండి అక్కడ. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను చివరికి మనకి చావు వచ్చిన ఎవరి కోసం రావాలట? ప్రభు కోసమే రావాలి. స్టెఫెన్ ఎవరి కోసం చనిపోయాడు? ప్రభు కోసం. పౌలు గారు ఎవరి కోసం చనిపోయారు? ప్రభు కోసం. పేతురు గారు ఎవరి కోసం చనిపోయారు? ప్రభు కోసం. యాకోబు గారు తల ఎవరి కోసం నరికించుకున్నారు? ప్రభు కోసం. వాళ్ళ చావులన్నీ ఎవరి కోసం వచ్చాయి? ప్రభు కోసం. మన చావు దేనికోసం వస్తుంది? దేనికోసం వస్తుంది? మా ఆయన తిట్టాడని రాత్రి కిరోసిన్ పోసేసుకున్నాను. ఈవిడ ఎవరి కోసం పోయింది? కిరోసిన్ పోసుకుని. అలా ఆయన తిట్టాడని. కొంతమంది ఉద్యోగం 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 ఉద్యోగం, ఇక కుటుంబం లేదు, ఏమి లేదు, డబ్బు డబ్బు డబ్బు. ఆ డబ్బు కోసం పోతాడు. సడన్గా హార్ట్ అటాక్ వచ్చే రోజు డబ్బు కోసం పోయాడు. ఒకడు డబ్బు కోసం పోతున్నాడు, ఒకడు ఉద్యోగం కోసం పోతున్నాడు, ఎవరో తిట్టాడని ఒకడు పోతున్నాడు. పరీక్షలు ఫెయిల్ అయితే ఈ ఇంటర్మీడియట్ అమ్మాయి ఆత్మహత్యట. మార్చిలో ఫెయిల్ అయిపోతే మళ్ళీ సెప్టెంబర్లో వస్తాయి కదా పరీక్షలు. బుర్ర పని చేయట్లేదు ఏంటి? పరీక్షలు ఫెయిల్ అయితే చచ్చిపోతాను. ఎవడో ప్రేమించినోడు ఐ లవ్ యూ అని 6 నెలలు తిరిగాడట, ఆ తర్వాత నుంచి మాట్లాడలేదని చచ్చిపోతుందట. ఆ పువ్వు ఇచ్చినోడు కనబడపోతే చచ్చిపోతాను. మరి నీకు జన్మించిన నీ తండ్రి, నీకు రక్షణ ఇచ్చిన నీ ప్రభువు, నీ రాక కోసం ఎదురు చూస్తున్న కోటాను కోట్ల దేవదూతలు, నువ్వు వెళ్ళబోయే మహాలోకం, ఇవేమి నీకు గుర్తు రావటం లేదా? నాకు ఏటోనండి ఈ లోకంలో పడిపోయిన వాళ్ళని చూస్తే భలే జాలేస్తుంది. మహాలోకం నీ కోసం ఎదురు చూస్తుంటే ఈ మట్టి లోకంలో ఏదో పరీక్ష పాస్ అయితే, పరీక్ష ఫెయిల్ అయితే చచ్చిపోతావా? మీ ఆయన గారు తిడితే చచ్చిపోతావా? ఈ రోజు తిట్టినోడు రేపు అమ్మ అంటాడు కదా, ఒక రోజు ఓర్చుకుంటే. బుర్ర పని చేయట్లేదండి ఎవరికి. మీరు లోకంలో ఏ జీవన ఆత్మహత్య చేసుకుంటుందండి? ఆవు ఆత్మహత్య పేపర్లో చదివారు ఎప్పుడైనా? గేదె ఆత్మహత్య చదువుకున్నారా? ఆ ఏవి ఆత్మహత్యలు చేసుకోవు, అన్ని బిర్యానీలు తిని ఈడు ఆత్మహత్యలు చేసుకుంటాడు. ధర్మవరం బిర్యానీ తినేవాడు. గడ్డి తింటున్న ఆవేమో సుఖంగా పోలెత్తుంది పిండుకోర అని, ఈడు బిర్యానీలు తిన చిన్న కష్టం సరికి చచ్చిపోతాడు. బుర్రలు పనిచేయట్లేదండి. దేవుడు అర్థం అవ్వలేదండి. దేవుడున్న లోకం అర్థం అవ్వలేదండి. దేవుడు పోయే నిత్యజీవం బహుమానం అర్థం కాలేదండి. మరణం తర్వాత మనం చూడబోయే మహాలోకం అర్థం కావటం లేదు. దేవుడు ఎంత గొప్పవాడో అర్థం కాలేదు. నీ చేతుల్లో ఉన్న వాక్యం ఎంత గొప్పదో అర్థం కాలేదు. ఆ వాక్యం నీ చేతుల్లో పెట్టి దేవుడు నీ మీద ఎంత పెద్ద బాధ్యత పెట్టాడో నీకు అర్థం కాలేదు. ఇవేవి అర్థమైనా సరే దేవుడి కోసం బ్రతుకుతావు. అదే ఇందా మీరు చదువుకున్న వాక్యం, మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, మనలో ఎవడు తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ఆయన కోసమే, మనం చనిపోయినను ఆయన కోసమే. ఎవరి కోసం బ్రతుకుతున్నారు? మేమైతే దేవుడి కోసం బ్రతుకుతున్నాం. గంటాపదంగా వేదిక మీద నిలబడి ధైర్యంగా దేవుని ఎదురు చెప్తున్నాడు, మేము దేవుడి కోసం బ్రతుకుతున్నాం, మేము మా తండ్రి ఉన్న లోకానికి వెళ్ళిపోతాం, మీరు బ్రతకండి, మనం అందరం పరలోకంలో కలుసుకుందాం.